హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి చెన్నై పట్టణంలో సిఆర్పిఎఫ్ అనే ఊర్లో ఉందండి. ఇక్కడ చూడండి ఎన్ని మొక్కలు చాలా పచ్చగా ఉన్నాయి. ఇన్ని మొక్కలను చూడక చాలా డేస్ అయిపోయింది కదా. నేనైతే ఆంధ్ర నుండి చెన్నై వచ్చానండి అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడైతే ఈ పచ్చని చెట్లలో చాలా డేస్ అయిందండి ఇలాంటివి చూడక. మనకైతే ఇన్ని చెట్లు మొక్కలు అస్సలు ఉండవు కదా. అదే ఇక్కడైతే చాలామంది ప్రతి ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో కూడానండి ఒక్క మొక్కైనా పెంచుకుంటారనమాట. ఇది ఇలా ఆనవాయితీ ఏమో చెప్పలేము, మనకు తెలియదు. ప్రతి ఇళ్ళల్లో కూరగాయలు అలాగే ఆకుకూరలు వీళ్ళు ఇంట్లోనే పెంచుకుంటారు. చాలా నీట్గా వాటికి ఎరువులు అవి కూడా బాగా వేసుకుంటారు. వాళ్ళైతే పండించినవి తింటారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ లేని మొక్క అంటూ లేదు. జామ చెట్టు అని అలాగే మందారం చాలా చాలా రకాలు వేసారనమాట. అరటికాయ చెట్టు చూడండి ఎలా ఉందో. అలాగే కొబ్బరి చెట్టు కూడా ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది. అసలు చాలా మొక్కలు గుబురుగా చాలా బాగున్నాయి. వీటిని చూస్తుంటే ఇలాగే చూడాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆక్సిజన్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఇదైతే ఉసిరికాయ అనమాట. ఉసిరి చెట్టు చూడడానికి చాలా బాగుంది. ఎంతైనా మనం చెట్లను పెంచుకుంటేనే కదండి మనకు ఆరోగ్యం ఉంటుంది. అలాగే గాలి కూడా ఫ్రెష్గా వస్తుంది. చాలాసేపు కదా, ఎంతసేపు అయినా ఇక్కడే ఉండాలనిపించింది అనమాట. ఊరైతే చాలా బాగుందండి. ఇంకా ఆవిడలో దిగేసి అక్కడ సిఆర్పిఎఫ్ అనే బస్సు ఎక్కితే ఇక్కడికి వస్తారనమాట. మేము ఉండేదైతే ఆవిడ దగ్గరలో ఉన్న సిఆర్పిఎఫ్ అనే ఊర్లో ఉంటున్నాము. ఇంకా ఆంధ్ర నుండి ఇక్కడికి వచ్చామన్నమాట. నాకైతే ప్రజెంట్ 7th month రన్నింగ్లో ఉందండి. అందుకని నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఊరైతే బాగానే ఉంది కానీ మనకైతే అంత భాష రాదు. ఇంకా ముందు ఏం చేయాలో తెలియదు అనమాట. ఇంకా వెయిట్ చేయాలి. చాలా డేస్ అయిపోయింది కదా అని నేను ఫ్రీ వీడియో చేస్తున్నాను. ఈ తమిళోళ్ళ మధ్య ఎలా ఉండాలో అని ఆలోచిస్తున్నాను. భాష అయితే రాదు కానీ ఊరైతే బాగానే ఉందండి. ఇంకా అంతా బాగుండాలి అనేసి నేను కోరుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.